హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూరిబాబు అండి. మా వర్కర్స్ అందరూ నన్ను సురేష్ అని పిలుస్తుంటారు. నేనైతే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటానండి. ప్రజెంట్ నేనైతే ఏ కాంట్రాక్ట్ వర్క్లు చేయటం లేదండి. ఇది వరకు కాంట్రాక్ట్ వర్క్లు చేసేవాడిని. నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఈరోజు ఫస్ట్ డే అని చెప్పి. అయితే నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర వర్క్కి వచ్చానండి. కాంట్రాక్టర్ దగ్గర నేను వర్క్ వస్తానని అడిగి ఈరోజు వర్క్ అయితే వచ్చానండి. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఈ రోజు నుంచి నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వర్క్ ఏంటంటే అపార్ట్మెంట్లో స్విచ్ బోర్డులు అయితే వేయాలండి. స్విచ్ బోర్డులు అలాగే మెయిన్ బోర్డు కూడా వేయాల్సి వస్తుంది. ఈరోజు స్విచ్ బోర్డులు అయితే ప్రెస్ చేసి రెడీ చేసుకుని స్విచ్ బోర్డులు అయితే ఈరోజు వేయాలండి. స్విచ్ బోర్డులు అయితే వేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ బోర్డు అయితే వేస్తున్నాను. నేను కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడుకుని నేను వర్క్కి రావడం అయితే జరిగిందండి. నా శాలరీ వచ్చేసి ₹1000 చెప్పారండి. అంటే రోజుకి ₹1000 అనమాట. ₹1000 ఇస్తా అన్నారండి. రోజుకి ₹1000 అంటే నేను రోజు వర్క్కి వస్తాను. నేను ఎలా మనీ ఎర్న్ చేయాలి, ఎంత మనీ నేను పక్కన సేవ్ చేయాలి, ఎలా చేయాలి అనేది వీడియో అండి. ఇది ఫస్ట్ డే అనమాట. అసలు మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది అంటే అండి, ముందు మనకు కావాల్సింది మన బిహేవియర్, అంటే అలవాట్లు అంటే హ్యాబిట్స్. మనం చెడు అలవాట్లు అనేది మనం మానుకోవాల్సి వస్తుంది. ఎందుకంటేనండి, చెడు అలవాట్ల వల్ల మన మనీ అయితే చాలా వేస్ట్ అయిపోతుంటుందండి. చెడు అలవాట్లు అంటే మనకు మందు, సిగరెట్, గుట్కా ఇలాంటి అలవాట్లు ఉంటే మనకి మనీ అనేది కనబడదండి. చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నాకైతే ఏ అలవాట్లు లేవండి. నేనైతే మనీ ఎర్న్ చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయితే అనుకున్నానండి. ఏంటంటే, మనీ ఎర్న్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఉండాలండి. అలాగే హ్యాబిట్స్, అలాగే మనకి ఎమోషన్స్ మీద కూడా కంట్రోల్ ఉండాలండి. ఈ మూడాట్ల మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. ఒక సాధారణంగా మనం ఒక డైలీ లేబర్ అండి. అంటే మనం ఒక రోజు కూలి పని అనే డైలీ జీతానికి వెళ్తున్నాం కదండీ! డైలీ డబ్బులు ఎంతొస్తాయి, మనకి 10 డేస్‌కి ఎంత వస్తాయి, 20 డేస్‌కి ఎంతొస్తాయి, 30 డేస్‌కి ఎంత వస్తున్నాయి, మనకు రోజు వర్క్ ఉంటుందా లేదా, అలాగే ఎన్ని రోజులు మనం పనికెళ్తున్నాం, ఎంత డబ్బులు మనం 1 మంత్‌లో మనం పక్కన పెట్టగలుగుతున్నాం అనేది మన డైలీ ఈ జీతానికెళ్ళే మనం వర్క్సం కదండీ! ఎంత మనీ పెడతాం అనేది మనం డైలీ వీడియోస్‌లో చూద్దామండి. ఎంత సేవ్ చేయగలుగుతున్నాం అనేది. ఖర్చులనేవి అవుతూ ఉంటాయండి. ఎంత ఖర్చులైనా సరే మనం సేవ్ చేత్తం మానకూడదండి. ఈ రోజు నుంచి మనం మనీ అనేది సేవ్ చేయాల్సిందేనండి ఖచ్చితంగా. అమౌంట్ ఖర్చు అంటే ఎంతైనా అవుతూ ఉంటదండి. అది ఇంపార్టెంట్ అనేది కాదండి. మనం ఎంత సేవ్ చేయగలుగుతాం అనేదే ఈ వీడియో కాన్సెప్ట్ అండి. ఈ ఎలక్ట్రికల్ వర్క్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ ఎలక్ట్రికల్ వర్క్‌లో అసల ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి.
ఇది లూపింగ్ ఎచ్చుకోవాలండి ఒక్కో స్విచ్‌కి. మెయిన్ వీడియో ఏంటంటేనండి, ఈ వర్క్ మీద మనకి ఏ వర్క్ చేసామని గాని, ఎంత డబ్బులు మనం మనీ సేవ్ చేయగలుగుతాం అనేది ఈ వీడియో అండి. నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి ఎలక్ట్రికల్ వర్కులు చేస్తుంటున్నానండి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను ఎంత మనీ రూ. 1000 అండి. రూ. 1000లో నేను ఎంత పక్కన పెట్టగలుగుతున్నాను, అలా 1 వీక్‌కి ఎంత పక్కన పెట్టగలుగుతున్నాను, నేను ఎంత మనీ సేవ్ చేయగలుగుతున్నాను అనేది వీడియో అండి. ముందు ముందు వీడియోలో దీని గురించి మీకు డీటెయిల్‌గా తెలుస్తాయండి. ఒక్కొక్క పాయింటు, మనకి లైఫ్‌లో మనం స్టెప్ బై స్టెప్ ఎలా మనీ సేవ్ చేయాలి, ఎర్న్ చేయాలనేది చూద్దామండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇదే ఫస్టు యూట్యూబ్ ఛానల్ చేయటం. నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మనం డైలీ పనులు చేసుకునే వాళ్ళకి మనం లైఫ్‌లో ఎలాగా సెటిల్ అవ్వాలి, ఏంటి అనే దాని గురించే మనం ఇది చేస్తున్నానండి. మనకి అమౌంట్ అనేది ఖర్చు అవుతూ ఉంటుందండి ఇంట్లో డబ్బులు. కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. మనం ఎంత మనీ సేవ్ చేయగలుగుతున్నాం, ఎంత స్పీడ్‌గా మనం డెవలప్ అయ్యాం అనేది మనం చూసుకోవాల్సొస్తదండి. అది మీకు ముందు ముందు వీడియోల్లో మనం చూద్దామండి. మా వీడియోకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్విచ్ బోర్డు. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్ బోర్డ్ అయితే కంప్లీట్ చేశాను. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ ఒక ఫ్లాటు 3 BHK అనమాట. ఇలా వచ్చిందండి. ఈ ఎలక్ట్రికల్ వర్క్ గురించి మీకు ముందు ముందు వీడియోల్లో అసలు వర్క్ ఎలాగా ఏంటి అనేది తర్వాత మనం వీడియోలో చూద్దామండి.